పిల్లలలో, పెద్దవారిలో తరచుగా తలనొప్పి రావడం, మైగ్రేన్, తలనొప్పి కంటి నరము ట్రైన్ అవడం వలన వస్తాయని, కంటి సంరక్షణ తగు జాగ్రత్తలు తీసుకోవాలని అరవింద కంటి వైద్యశాల ప్రముఖ వైద్య నిపుణులు మన్నెం రామాంజనేయులు తెలియజేశారు. ఒంగోలు నగరంలోని అరవింద కంటి వైద్యశాల నందు మంగళవారం నాడు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరం నందు జిల్లా నలుమూల నుండి ప్రజలు నీటి కాసులు, శుక్లము, మసక పరీక్షలు అరవింద కంటి వైద్యశాల ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ మన్నెం ఆంజనేయులు, డాక్టర్ కె విద్య ఉచితంగా నిర్వహించి కంటి సంరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో కంటి సంబంధించిన సమస్యలపై అవగాహన కల్పించేందుకు ప్రతి నెల ఉచిత వైద్య శిబిరాన్ని మరియు మొబైల్ వాహనం ద్వారా పేదవారికి ఉచితంగా వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలియజేశారు. కొంచెం మసుగా అక్కడ చూడమ్మా కంటిన్యూ నెక్స్ట్ మనం బాగానే ఉన్నాయి. బాగానే ఉన్నాయి. తర్వాత మళ్ళీ మార్చుకోవాలి. ఇక్కడ నొప్పి వస్తుంది సార్. మళ్ళీ మీ చేతులు దాన్ని పట్టుకొని తల వంచండి, తల వంచండి, పై నుంచి చదవండి. 550 ఎదురుగా 3562 కంపల్సరీ వాడుకోవాలి. కూర్చోండి, కూర్చోండి. తీసుకోమ్మా.
తలనొప్పి, మైగ్రేన్ తలనొప్పి, కంటి నరము ఇరిటేషన్ వలన వస్తాయి. మామూలుగా పిల్లలకు వచ్చే తలనొప్పి, పెద్దవాడికి వచ్చే తలనొప్పి 90% కంటి నరము స్ట్రెయిన్ వలన వస్తుంది. కంటి నరము, ఆప్టిక్ నర్వు, కన్ను, ఐబాల్ అనేది పిండం ఏర్పడేటప్పుడు మనిషి మెదడు నుంచి ఆప్టిక్ వెసైకల్ అనే పార్ట్ ద్వారా కన్ను ఏర్పడుతుంది. కాబట్టి ఐ అనేది బ్రెయిన్లో ఒక పార్ట్. ఐ కెమెరా లాగా వర్క్ చేస్తుంది. ఐ ఫోటో తీసి బ్రెయిన్కి ఇమేజెస్ అవి ఇస్తే బ్రెయిన్ అనాలిసిస్ చేసి మళ్ళా మనకి బ్రెయిన్ అనాలిసిస్ చేసి కలర్స్ అన్నీ తెలుపుతుంది. అందువలన ఐ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ బ్రెయిన్. కన్ను ఎంత స్ట్రెయిన్ తీసుకుంటే మనిషికి ఉన్న బ్రెయిన్ కూడా అంత స్ట్రెయిన్ తీసుకుంటుంది. కావున సైట్ ఉన్నవాళ్ళు, మసక ఎక్కువ ఉన్నవాళ్ళు కన్ను ఎంత స్ట్రెయిన్ తీసుకుంటే బ్రెయిన్లో స్ట్రెయిన్ అయ్యి ఎక్కువ తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లలు కానీ, సిస్టమ్ వర్క్ చేసేవాళ్ళు కానీ ఎవరైనా వర్క్ చేసేటప్పుడు ఒక అరగంట వర్క్ చేయటము, ఒక 1 minute 2 minutes ఐ క్లోజ్ చేస్తే ఐకి బ్రెయిన్కి ఉన్న కనెక్షన్ కట్ అయ్యి బ్రెయిన్ రిలాక్స్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి కన్ను స్ట్రెయిన్ లేకుండా ఉంటుంది, బ్రెయిన్ స్ట్రెయిన్ లేకుండా ఉంటుంది, హెడేక్ తొందరగా రాదు. మనకు ఉదాహరణకు ఒక నైట్ అంతా మనం మేల్కొన్నామంటే, అంటే ఐ ఓపెన్ చేసి ఉంటే బ్రెయిన్ కూడా యాక్టివ్గా ఉంటుంది. పక్క రోజుకి బ్రెయిన్ డల్ అయిపోతుంది. ఎందుకంటే ఐకి బ్రెయిన్కి ఉన్న కనెక్షను. అంతేకాకుండా స్లీప్ సైకిల్, అంటే మనం నిద్రపోవాలి అంటే కళ్ళు మూసుకుంటే కంటి నుంచి బ్రెయిన్కి వెళ్ళే వెలుతురు కట్ అవుతుంది. కాబట్టి స్లీప్ సైకిల్ ఇనిషియేట్ అవుతుంది. కాబట్టి ఐ బ్రెయిన్లో ఒక పార్ట్. కాబట్టి 90% తలనొప్పులు ఐ ఇరిటేషన్ వల్ల, బ్రెయిన్ ఇరిటేషన్ తలనొప్పులు వస్తాయి. దీన్నే ఫ్యూచర్లో మైగ్రేన్ హెడేక్ లాగా కన్వర్ట్ అవుతుంది. కాబట్టి ప్రజలందరూ దీన్ని గుర్తుంచుకొని మధ్యలో సిస్టమ్ వర్క్ చేసుకున్న చదువుకునేటప్పుడు ఐ నుంచి బ్రెయిన్ కనెక్షన్ అంటే అరగంట తర్వాత ఒక 30 seconds to 1 minute ఐ క్లోజ్ చేస్తే, ఐ క్లోజ్ అయినాక బ్రెయిన్కి వెళ్ళే లైట్ కట్ అవుతుంది. అందువల్ల బ్రెయిన్ రెస్ట్లోకి వెళ్ళి కొంచెంసేపు అయిన బ్రెయిన్ మళ్ళీ హెడేక్ రాకుండా ఉంటుంది. ఇది అందరూ గమనించవలసింది. తర్వాత సైట్ ఉన్నవాళ్ళు, మయోపియా ఉన్నవాళ్ళు, హైపర్మెట్రోపియా ఉన్నవాళ్ళు, చత్వారం ఉన్నవాళ్ళు కంపల్సరీగా 6 నెలలకు ఒకసారి కంపల్సరీగా కంటి డాక్టర్ దగ్గరికి వచ్చి పరీక్ష చేయించుకొని అవసరమైన అద్దాలు మార్చుకోవడం వల్ల. అంతేకాకుండా కంటి సైట్ వలన రెటీనా ఎఫెక్ట్ అవుతుంది. సంవత్సరానికి ఒకసారి కంటి నరం పరీక్షలు కూడా చేయించుకోవాల్సింది. అంతేకాకుండా ఇప్పుడు ఎండాకాలం వస్తుంది. ఎండాకాలంలో కన్ను మనం ప్రయాణం చేసేటప్పుడు ఎక్కువ జర్నీ చేసేటప్పుడు కంటిలో బ్లెఫరైటిస్ అంటాము. కంటి రెప్పలకి ఇన్ఫెక్షన్ వచ్చి రెప్ప వెంట్రుకల కుదురులో డస్ట్ వెళ్ళి దాని ద్వారా చిన్న గుల్లలు వస్తాయి. అవి రాకుండా ఉండాలంటే రోజుకి మనం ఎక్కువ చేసేటప్పుడు రోజుకి 5 నుంచి 10 సార్లు జస్ట్ నార్మల్ వాటర్ తీసుకొని ఐలాషెస్ని క్లీన్ చేసుకోవాలి. ఐలిడ్ మార్జిన్స్లో ఉన్న ఐలాషెస్ క్లీన్ చేసుకుంటే దీనికి పడిన డస్ట్ క్లియర్ అవుతుంది. డస్ట్ క్లియర్ అయినప్పుడు ఆ డస్ట్ ఐ రూట్ ఫాలికల్లోకి వెళ్లకుండా డస్ట్ చిన్న గుల్లలు రాకుండా ఉంటుంది. అది వెరీ ఇంపార్టెంట్. అంతేకాకుండా గుల్లలు కనుక ఎక్కువైతే డాక్టర్ గారు చూపించడం, లేదంటే నార్మల్ యాంటీబయాటిక్ డ్రాప్స్ వాడితే వెంటనే తగ్గిపోతుంది. దీన్ని కూడా అందరూ గమనించవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు అరవింద కంటి హాస్పిటల్లో ఇప్పటివరకు 150 ఉచిత ఓపీలు చూసాము. దానిలో 8 ఆపరేషన్లు వచ్చారు. వారికి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నాము. ఇంకొక 30 ఓపీలు ఉన్నాయి. వారందరూ చూసిన తర్వాత ఈ ఉచిత వైద్య శిబిరం ప్రతి నెల మొదటి నుంచి రెండో వారం లోపల నిర్వహిస్తున్నాము. కాబట్టి దీన్ని ప్రకాశం జిల్లా ప్రజలు అందరూ విజయించవలసిందిగా కోరుతున్నాను. కందుకూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గ్రామ వార్డు అధ్యక్షులు, కస్టర్ మరియు ఇన్ఛార్జీల సమావేశంలో పాల్గొన్న నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు, నియోజకవర్గ పరిశీలకులు, తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దమ మల్లేశ్వరరావు, ఉలవపాడు మండల పార్టీ అధ్యక్షుడు రాచగారి సుబ్బారావు, గుంటూరు మండల పార్టీ అధ్యక్షుడు జనగడ్ల నాగరాజు, కందుకూరు మండల పార్టీ అధ్యక్షుడు నారినే రోసియా, వలేటర్పల్లి మండల పార్టీ అధ్యక్షుడు మాదాల లక్ష్మీ నరసింహం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ నెల 17వ జరగబోయే ప్రజాగళం సభకు విజయవంతం చేయాలని ఇంటూరి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. కందుకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం జరిగింది.
గ్రామ వార్డు జిల్లా అధ్యక్షులు కస్టర్ మరియు యూనిట్ ఇన్ఛార్జీలు పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకున్న తర్వాత 2 ఏళ్లలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు కృతజ్ఞతలు. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, భువనేశ్వర్ గారు పర్యటనలు ఇంకా అనేక కార్యక్రమాలు విజయవంతం కావడంలో మీ కృషి చాలా ఉంది అన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు అవకాశం రావడానికి మీ అందరి సహకారమే కారణం అన్నారు. ఇక నుంచి మనం యుద్ధం మొదలు పెట్టాలి. రాక్షసుల్లా మారిన జగన్మోహన్ రెడ్డిని ఈ దుర్మార్గుడు పార్టీ పైన నిత్యం పోరాడాలి. 5 ఏళ్ల పాలనలో మన పార్టీ వాళ్ళని ఎన్నో ఇబ్బందులు పెట్టారు, అక్రమంగా కేసులు బకాయించారు, గవర్నమెంట్ ఆఫీసుల్లో ఒక్క పని కూడా మనకు చేయనివ్వలేదు. ఇవన్నీ గుర్తుపెట్టుకున్నాం. రాబోయే మన ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా అందరికీ న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటానన్నారు. ఇది ఒక ఘట్టం దాటాం. ఇప్పటి వరకు పార్టీ నిర్దేశించినటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఇన్ఛార్జి గారి సూచనల మేరకు అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా చేసి ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు ఈ రోజున మన ఇన్ఛార్జి గారి అభ్యర్థిగా ఖరారు కావడంలో ప్రతి ఒక్కరూ కీలకంగా వ్యవహరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ నుంచి 2వ అంకం మొదలవుతుంది, 2వ ఘట్టం మొదలైంది. దీనికి రెట్టింపు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించి 20 సంవత్సరాలుగా విజయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. రేపు విజయాన్ని అందుకునేదానికి దాదాపు కందుకూరు నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా 25,000కు తక్కువ కాకుండా మెజార్టీ సాధించే విధంగా పార్టీ శ్రేణులందరూ, ప్రతి కార్యకర్త ముఖ్యమే. ఇక్కడ ప్రతి ఒక్కరూ గమనించవలసింది, ఒక మండల పార్టీ అధ్యక్షుడు లేకపోతే ఒక గ్రామ పార్టీ అధ్యక్షుడు అంటే బాధ్యత తీసుకోవటమే. వీళ్ళ వల్లే విజయం సాధ్యం కాదు. ప్రతి ఒక్క కార్యకర్త కీలకంగా పని చేస్తేనే విజయం సాధ్యమవుతుంది. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. బాధ్యతల పంపిణీలో మాత్రమే ఎక్కువ తక్కువ. కార్యకర్తలుగా మనందరం ఒకే కుటుంబం, భేషజాలకు పోకూడదు. శత్రువులు సైతం ప్రేమతో ఆహ్వానించి విజయంలో మన వంతు పాత్ర ఉండాలని ప్రతి ఒక్కరూ నిర్దేశించుకొని ఏ ఒక్క అవకాశము ఎవరికి ఇవ్వకుండా, ఒకరిని ఒకరు ఎవరు కించపరచుకోకుండా ఈ విజయానికి తోతికంగా కృషి చేసి కందుకూరు నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, జాతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి, అచ్చెన్నాయుడు గారికి ఈ కందుకూరు నియోజకవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక మనందరం కూడా కష్టపడి పని చేయాల్సిన రోజులు కూడా చాలా తక్కువ ఉన్నాయి. మనందరం కూడా ఎంతో కష్టపడితేనే ఈ కందుకూరు నియోజకవర్గంలో సైకిల్ ని మనం వేగంగా పరిగెత్తించగలుగుతామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. మన కందుకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఓటర్లు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మన నాయకులే ఆ ఓటర్ దగ్గరికి వెళ్ళి బూత్ దాకా తీసుకెళ్లి మన ఇంటూరు నాగేశ్వరరావు గారికి ఓటు వేయించుకోగలిగితే మనందరం మంచి మెజారిటీతో కూడా గెలుస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మన ఇంటూరు నాగేశ్వరరావు గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఈ రోజు బజారుల్లో అక్కడక్కడ మనం టీ కొట్టుల దగ్గర ఉంటే ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా ఇంటూరు నాగేశ్వరరావు గారి కష్టానికి ఫలితం దొరికింది. ఇక మీరు అందరూ కూడా కష్టపడి పని చేయండి, మేము కూడా మీకు తోడుగా ఉంటాం. మా మద్దతు కూడా తెలుగుదేశం పార్టీకి ఇస్తామని చెప్పి అవతల పార్టీ వాళ్ళు కూడా చెప్తున్నారంటే దానికి ఇంటూరు నాగేశ్వరరావు గారి పనితనమే నిదర్శనం అని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. కందుకూరు నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ప్రశ్నించి వెన్నట్టు ఉన్నారు. అలాగే రేపు జరగబోయే ఎలక్షన్ లో కూడా ఇంటూరు నాగేశ్వరరావు గారికి బడుగు బలహీన వర్గాలు అదే విధంగా అండగా ఉంటారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇంటూరు నాగేశ్వరరావు గారికి ఓట్లు వేసి కూడా గెలిపిస్తారు. కొంతమంది ప్రజల్లో కొన్ని మాటలు మాట్లాడుతున్నారు.
ఒక కులంతోనో ఒక మతంతోనో రాజకీయం కాదు. ఒక కులంతో రాజకీయం చేసే పని అయితే కందుకూరు నియోజకవర్గంలో ఉన్న సామాజిక వర్గం అయితే ఎప్పుడు కందుకూరులో తెలుగుదేశం పార్టీ గెలవాలి. కందుకూరులో ఎప్పుడు తెలుగుదేశం పార్టీ గెలవాలి. అలా కాదు, ఒక కులం మతం ఓట్లేస్తే అయ్యేది కాదు. అన్ని కుల మతాల వల్ల ఓట్లేస్తేనే అది పార్టీ. కాబట్టి కులాల మధ్య చిచ్చు పెట్టేదాన్ని కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి వాటికి ఎక్కడ అటెంప్ట్ కాకుండా మన పని మనం చేసుకొని బడుగు బలహీన వర్గాలు మరి అన్ని కుల మతాల వారు కూడా ఇంటూరు నాగేశ్వరరావు గారికి మద్దతుగా ఉండి మనం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇంటూరు నాగేశ్వరరావు గారిని అసెంబ్లీకి పంపించాల్సిన బాధ్యత మన అందరిపై కూడా ఉంది. ఎందుకంటే 2004 నుంచి కందుకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరలేదు. ఆ జెండా ఎగరేసే టైమింగ్ దగ్గరలోనే ఉంది. మనందరం కష్టపడి పనిచేస్తే కందుకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. ఇంటూరు నాగేశ్వరరావు గారిని మనం ఎమ్మెల్యేగా చూసుకుంటామని చెప్పి మరి సభాముఖంగా తెలియజేస్తూ, అలాగే ఇక నుంచి చేయబోయే ప్రతి కార్యక్రమం ఇంటూరు నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మనందరం పనిచేయాల్సిన అవసరం ఉంది. రేపు చిలకలూరిపేటలో జరగబోయే సమావేశానికి కూడా మన నియోజకవర్గం నుంచి ప్రతి గ్రామం నుంచి అత్యధిక సంఖ్యలో వెళ్లి మనం ఈ సమావేశాన్ని కూడా విజయవంతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, అలాగే మన ఈ చిలకలూరిపేట సభకు ప్రత్యేక పరిశీలకులుగా విచ్చేసిన సతీష్ రెడ్డి గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అందరం కూడా కష్టపడి పనిచేద్దాం. మనం ఈ 30-35 రోజులు కష్టపడితే 5 సంవత్సరాలు ఆనందంగా ఉండొచ్చు. మన మీద ఎన్నో కేసులు పెట్టారు, ఎన్నో ఇబ్బందులు పెట్టారు, అనేక ఇబ్బందులకు గురి చేసి కనీసం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ఒక పొలం కానీ ఏదైనా కానీ ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోలేని పరిస్థితి కూడా మనకు సృష్టించారంటే ఆ పరిస్థితులన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పంచాయతీ ఎలక్షన్లు కానీ, ఎంపీటీసీ ఎలక్షన్లు కానీ, జడ్పీటీసీ ఎలక్షన్లు కానీ ఇవన్నీ నామినేషన్ లేకుండా చేసిన పరిస్థితి కూడా, ఇబ్బందులు పెట్టిన పరిస్థితులు కూడా మనం చూసాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కష్టపడి సైనికుల్లాగా పనిచేసి మనం అందరం కూడా కష్టపడి ఇంటూరు నాగేశ్వరరావు గారిని గెలిపించుకుంటామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఇంటూరు నాగేశ్వరరావు గారి నాయకత్వం, ఇంటూరు నాగేశ్వరరావు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఎదుర్కోవడం పెద్ద పని కాదు, కానీ పార్టీలో ఉన్నటువంటి ప్రత్యర్థులను ఎదుర్కోవడం చాలా కష్టం. ఆయనకి ఎంతమంది ప్రత్యర్థులు ఉన్నారో మీకు తెలిసిందే. కానీ వాళ్ళందరినీ ఎదుర్కొని ఈ రోజు మన ముందుకు వచ్చి నేను యుద్ధానికి రెడీ అంటున్నాడు. దేనికైనా అంటే తనుకోవడానికి కాదు, ఎలక్షన్ పోవడానికి. ఖచ్చితంగా రేపు మనం అందరం ఆయన చెప్పినటువంటి అడుగుదాడల్లో నడుస్తూ ఖచ్చితంగా మనకు అనుకూలంగా ఉన్నటువంటి గ్రామాల్లో ప్రతి గ్రామంలో మన నియోజకవర్గం ఇక్కడ ప్రత్యేకమైనటువంటిది. ప్రాక్షణ అంటే సంపుకోటాలు లేవు, కానీ ప్రాక్షణ కంటే గొడవలుగా ఇదిగా ఉంటాం మనం. అట్లా ఉండబట్టి ఇప్పుడు దాకా కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ కానీ, అపోజిషన్ కాంగ్రెస్ పార్టీ కానీ 2 రకాలుగా 2000తో, 3000తో, 5000తో, నిన్న ఒక్కసారి 14,000తో ఓడిపోయింది. అందుకని మనం ఖచ్చితంగా రాబోయే 2024 ఎలక్షన్ లో మనం నాగేశ్వరరావు గారిని గెలిపించుకుంటే, మీకు తెలుసు గతం వేరు, మనకు తెలియదు ఆయన యొక్క వ్యవహారం అవన్నీ. ఇప్పుడు మనం ఈ 2.5 సంవత్సరం చూస్తున్నాం. ఎక్కడా భయపడకుండా దేనికి ఖర్చుకు కానీ లేదు, ఎదురుదాడి చేసిన అవతల పార్టీ నుంచి దానికి కానీ మనకు సపోర్ట్ గా కానీ బ్రహ్మాండంగా కార్యక్రమాలు నిర్వహించాడు. దాంట్లో సందేహమే లేదు, ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. మేము అనుకున్నాం ఫస్ట్ లో ఈయన వచ్చేసేది నిజమేనా ఈ కందుకూరులో ఏడ దెబ్బ, కానీ ఇక్కడ ఏంది ప్రత్యేకమైనటువంటి వరవడి మన తెలుగుదేశం కందుకూరులో చేతులు కట్టుకొని నాయకుడు ఎదురుగా నుంచునే టైపు కాదు. మనం ఖచ్చితంగా పని చేస్తాం, అట్లాగే మళ్ళీ అడిగి పని చేయొచ్చు. అలాగే మండల స్థాయి కార్యకర్తలు కానీ మహిళా సోదరి మనులు కూడా నన్ను ఎంతో ఆదరించి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ 2024లో గెలవబోతుందనే ఒక సంకేతాలు తీసుకొచ్చి నన్ను భుజం తట్టి ప్రోత్సహించిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆ ఉత్సాహంతోనే
అనేక సర్వేలు చేశారు, ఐవీఆర్ కాల్స్ చేశారు తెలుగుదేశం పార్టీ. ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ నా మీద ఒక నమ్మకంతో ఇటు నాగేశ్వరరావు అయితేనే మా అందరిలో కలిసి 2024లో కందుకూరులో తెలుగుదేశం పార్టీ గెలుస్తున్న ఒక నమ్మకంతో భరోసాతో ఏ సర్వే చూసినా కూడా తెలుగుదేశం పార్టీ చేయించిన అన్ని సర్వేల్లో కూడా నాగేశ్వరరావు అయితేనే ఈ కందుకూరు నియోజకవర్గంలో మంచి రోజులు రాబోతున్నాయని చెప్పి నన్ను ముందుకు నడిపించిన వాళ్ళకి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నిన్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కందుకూరు నియోజకవర్గానికి 2024లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను ప్రకటించినందుకు ముందుగా మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, నన్ను భుజం తట్టి ముందుకు నడిపించిన మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, నాకు సహకరించిన తెలుగుదేశం పార్టీ పెద్దలందరికీ, అలాగే కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా, ముఖ్యంగా మండల పార్టీ అధ్యక్షులు 6 కూడా నన్ను ఎక్కడికి కూడా ఒక స్టెప్ వెనక్కి ఇవ్వకుండా ముందుకు తీసుకొని పోయిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా చూశారు గత 2 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కోసం అన్ని పక్కన పెట్టి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలిపే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు చేశాం. మీరు అందరూ కూడా సహకరించారు. అదేవిధంగా రేపు 2024లో జరగబోయే ఒక రాక్షసుడికి, ఒక అభివృద్ధి కోరుకునే నాయకుడికి 24లో ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. మనందరం కూడా చదువుకున్న విఘ్నులైన అందరం కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. అలాగే ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మనం గమనించాం. ఈరోజు బడుగు బలహీన వర్గాల పరిస్థితి రాష్ట్రంలో ఏ విధంగా ఉంది, అలాగే ఉద్యోగస్తుల పరిస్థితి ఏ విధంగా ఉంది, నిరుద్యోగుల పరిస్థితి ఏ విధంగా ఉంది. లాస్ట్కి మన అందరం కూడా గమనించాల్సింది, మహిళలు దిశ చట్టం తీసుకొచ్చి ఆ దిశ చట్టం ఏ విధంగా పనిచేస్తుందో మనందరం కూడా గుర్తుంది. మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు ఒక ఉద్యోగులను ట్రాన్స్ఫర్ చేసినట్లు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చే పరిస్థితికి, దయనీయ పరిస్థితికి వైసీపీ పార్టీ వచ్చిందంటే మీరందరూ కూడా ఓడిపోతున్నామనే భయం ఏ విధంగా ఉందో మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఇక్కడ మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చెబుతా ఉన్నాడు, ఒక ప్రదేశంలో పడిన చెత్త ఇంకో ప్రదేశంలోకి తీసుకొస్తే అది బంగారం అవుతుందా అని చెప్పి. నేను కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా గుర్తు చేయాలి. ఇక్కడ కూడా ప్రతి వాళ్ళు వచ్చినప్పుడల్లా కూడా కందుకూరులో ఏదో జరిగిపోయింది, ఇక్కడ ఏదో జరుగుతుంది అని చెప్పి భ్రమలు కల్పించి ఈ నియోజకవర్గంలో ఓట్లు కొలగొట్టాలని చెప్పి ఒక భ్రమతో ఉన్నారు. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం వ్యక్తుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు కనిగిరి నియోజకవర్గంలో ఏ విధమైన కార్యక్రమాలు చేశారో ప్రజలందరికీ తెలుసు. అక్కడ నీవు ఎవరైతే నమ్ముకున్న ప్రజల్ని ఏ విధంగా అక్కడ మోసం చేసావు, అక్కడ వద్దంటే ఇక్కడికి వచ్చిన వ్యక్తివి ఇక్కడ శాంతి భద్రత గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఈ 2 సంవత్సరాల్లో ఎక్కడైనా ఒక చిన్న అవాంఛనీయ సంఘటన చేశారా తెలుగుదేశం పార్టీ? అంతకుముందు కూడా 2014 నుంచి 19 మధ్యలో ఏవో చిన్న ఎప్పుడెప్పుడు పాత రోజుల్లో గుర్తు చేసుకొని ఇక్కడ ఓట్లు సంపాదించుకోవాలంటే మీ ప్రమాది. తప్పనిసరిగా ఈ కందుకూరు నియోజకవర్గం సుభిక్షంగా 2014 తర్వాత 2019 మధ్యలో కానీ, అదేగా 2024 తర్వాత కూడా ఈ నియోజకవర్గంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటా. ఎవరైతే సఫర్ అవుతారో వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళకి న్యాయం చేసే బాధ్యత కూడా ఇంట్లో నాగేశ్వరరావు తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. నిజంగా ఏదో ఒక అపోహలు సృష్టించి ఇక్కడ ఏదో మీరు ఓట్లు సంపాదించుకోవాలనుకున్నారు, అది మీరు అపోహలే. ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచింది మెజార్టీ లెక్కేసుకోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా వైసీపీ నాయకుల్ని నేను గుర్తు చేసుకోవాలని చెప్పి కూడా చెబుతా ఉన్నా. ఇక్కడ 2019 ఎలక్షన్లో మన లోకల్ రావాలని అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు ఇక్కడ. కానీ లోకల్ నాన్ లోకల్ అని చెప్పి ఇప్పుడున్న భజన పరులు పక్కన కూర్చొని మాట్లాడే వాళ్ళు ప్రచారం చేశారు. ఈ రోజు నేను అడుగుతా ఉన్నా, ఎక్కడ నియోజకవర్గం నుంచి ఈ ప్రదేశానికి వచ్చి కనీసం మున్సిపాలిటీలో మనందరం కూడా చూస్తా ఉన్నాం, ఫ్లెక్సులు కట్టడం ఎవరికి చేతగారు ఇది కాదు. అంటే అడ్డు అదుపు లేకుండా, అంటే ఎవరు అడిగేవాడు లేరని మున్సిపల్ అధికారులు అడిగితే వాళ్ళు ఏ విధంగా మాట్లాడారో కూడా నా దగ్గర ఉన్నాయి ఆ వీడియో క్లిప్లు కూడా. అంటే మీకు అధికారులు అంటే లెక్కలేదు, ఎక్కడంటే మీ ఇష్టం వచ్చినట్లు
ఎక్కడ ఫ్లెక్స్లు కట్టినా మమ్మల్ని అడిగేవాడు లేడని చెప్పి బాటంగా మనందరం కూడా కేఎంసీ బోర్డు చూసాం, కట్అవుట్లు. ఏం మీ సొంత జాగీర్ అనుకుంటున్నారు కందుకూరు ఏమన్నా అంటే మిమ్మల్ని అడిగేవాడు ఎవరు? నేను ఎందుకంటే రాజకీయాలు మాట్లాడారు, చాలా సార్లు కూడా మాట్లాడారు. నేను అడుగుతా ఉన్న అభివృద్ధికి చూసి ఓట్లు వేస్తారు, ఏం మద్యపాన నిషేధం చేస్తానని చెప్పారు, అందుకు చూసి ఓట్లు వేయాలా? ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ చేస్తానని చెప్పి ఈరోజు మోసం చేసిన యువతకు మేము అందు చూసి ఓట్లు వేయాలా? లేకపోతే 45 సంవత్సరాల పెన్షన్ అని చెప్పావు, దాన్ని చూసి ఓట్లు వేయాలా? లేకపోతే కందుకూరు నియోజకవర్గాన్ని దేశంపై నెల్లూరు జిల్లాలో కలిపినందుకు ఈ జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయాలా? నాశనం చేసి ఈ రోజు 40 కిలోమీటర్లు ఉన్న కందుకూరు దేశంపై 120 కిలోమీటర్లు ఉన్న నెల్లూరు జిల్లాలో కలిపినందుకు కందుకూరు నియోజకవర్గ ప్రజలు వైసీపీకి ఓట్లు వేయాలా? మీరు ఇవన్నీ కూడా అనేక పనికిమాలిన రాష్ట్రంలో 3 రాజధానులు అని చెప్పి రాష్ట్రంలో ఎలా దేశంలో రాజధాని రాష్ట్రం చేసినందుకు మీకు ఓట్లు వేయాలా? అంటే ఈ రోజు ట్యాక్స్ రిస్క్ 5,000 అమ్ముతున్నందుకు ఓట్లు వేయాలా? ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనించారు. లాస్ట్కి రాష్ట్రంలో సింగిల్ డిజిట్ పరిమితం అయిపోయే పరిస్థితి వైసీపీ ప్రభుత్వం. తప్పనిసరిగా 2024 తర్వాత నేను ఈ రోజు తొలిసారిగా మీ అందరి ముందుకు వచ్చి మాట్లాడుతా ఉన్నా. కందుకూరు నియోజకవర్గంలో డిగ్రీ చదువుకున్న ప్రతి యువకుడికి ఉద్యోగ భద్రత కల్పించే బాధ్యత మీ కుటుంబ సభ్యుడిగా మీ అందరి సోదరుడిగా ఎంతో నాయకులు తీసుకుంటాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం కొప్పోలు, ప్రకాశం జిల్లా. శ్రీవారి ప్రథమ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి రిలీజియన్ ఫౌండేషన్ కొప్పోలు, ప్రకాశం జిల్లా వారి ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీ నుండి 14వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించారు. లాస్ట్ రోజు 14వ తేదీ స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, హోమాలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేవస్థాన కమిటీ సభ్యులు జమ్ము రత్తయ్య, నలగండ్ల ప్రసాద్, పాటిబండ్ల శ్రీనివాసరావు, వీరగంధం రవి, కోనంకి చిరంజీవి, తాటిపర్తి జయరామరెడ్డి, ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు పాల్గొన్నారు.
సుదర్శన చక్రస్థానం పూర్తయింది. సుదర్శన చక్రస్థానం పూర్తయింది. సుదర్శన మూర్తిని ఆలయంలోకి తీసుకెళ్తారు. ఇప్పుడు భక్తులందరూ కూడా ఈ యొక్క జనాన్ని, పవిత్ర జనాన్ని తమ తమ శిరస్సుల మీద చక్కగా వీటి మీద వచ్చి చల్లుకోవచ్చు. స్వామి ఇప్పుడు ఆకడ నీరాజన ఇస్తారు. స్నానవంతులు పుష్కరంలో స్నానం చేయవచ్చునన్నా.
మామ మళ్ళీ గ్యాప్ అమ్మా, కొంచెం పండమ్మా, ముందు పండమ్మా, కొంచెం ముందు పండమ్మా. ఓకే రావాలి.
బీజేపీ వాళ్ళు పెట్టింది. ఒంగోలు పరిసర ప్రాంత భక్త మహాశయులందరికీ ధన్యవాదములు. ఈరోజు 14వ తారీఖు మన కొప్పోలు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవంలో చివరి రోజైన ఈరోజు మార్నింగ్ సుదర్శన హోమం, వసంతోత్సవము, తర్వాత అన్నదాన ప్రసాదం జరుగుతున్నది. వేలాదిగా భక్తులు ఇచ్చేసి స్వామివారిని దర్శించుకొని మంచి జరగాలని కోరుకొని స్వామివారి ప్రసాదాన్ని తీసుకుని ఎంతమందికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమం అంటే గరుడ సేవ నుంచి సాయంత్రం ప్రసాదం అందజేస్తారు. తర్వాత ఊంజల్ సేవ ఉంటుంది. దాంతో ఈరోజు ఈ సంవత్సరం బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ముగిసి మళ్ళీ వచ్చే సంవత్సరం మంచిగా చేసుకోవడానికి ఆశగా ఎదురు చూడడానికి కోరుకుంటున్నాం. ప్రజానీకానికి ఒకటే నేను చెప్పేది, 9 సంవత్సరాల నుంచి కష్టపడితే ఇవాళ ప్రథమ వార్షికోత్సవం లాస్ట్ రోజు అయింది. ప్రథమ వార్షికోత్సవం లాస్ట్ రోజు అయింది. అయినా కూడా ప్రజానీకం బాగా అమితంగా, ఇంకా ఒంగోలు టౌన్ నుంచి కూడా ఎక్కువ మంది వచ్చారు. చుట్టుపక్కల ఇది వార్డు నుంచి కాకుండా కూడా చుట్టుపక్కల నుంచి ఇది కాకుండా టౌన్ నుంచి కూడా ఎక్కువ మంది వచ్చారు. బాగా ఆదరిస్తున్నారు మా కళ్యాణ వెంకటేశ్వర స్వామిని. వచ్చే సంవత్సరం ఇంతకన్నా ఇంకా దివ్యంగా చేయాలని చెప్పిన మా కోరిక. ఇవాళ ఆఖరి రోజు 11వ తారీఖు ఊరేగింపు కూడా భారీగా జరిగింది. అది అందరూ పబ్లిక్కి తెలుసు. ఈయన వచ్చిన ప్రజానీకాన్ని అందరికీ నా తరపు నుంచి పాతాభివందనాలు. కొప్పోలు గ్రామంలో శ్రీ విచ్చేసి ఉన్నటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గారి ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా 11వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు స్వామివారి పూజా కార్యక్రమాలు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థాన కమిటీ వారు చాలా గొప్పగా నిర్వహించారు. ఈరోజు 14వ తారీఖు దాతలు, భక్తులు, గ్రామ ప్రజల సహాయ సహకారాలతోటి 4,000 మందికి పైగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామంలోని ప్రజలు, చుట్టుపక్కల పరిసర గ్రామాల ప్రజలు, ఒంగోలు పట్టణ ప్రజలు విరివిగా పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాన్ని స్వీకరించారు. చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం గొప్పగా చేసే విధంగా స్వామివారు ఆ శక్తిని కల్పించాలని చెప్పి ఆ స్వామివారిని కోరుకుంటూ, అదేవిధంగా ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చినటువంటి ఎలక్ట్రానిక్స్ మీడియా, ప్రింట్ మీడియా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకనగా ఈ దేవస్థానం యొక్క అభివృద్ధి కార్యక్రమాలని భక్తుల దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నందుకు, దేవాదాయ అభివృద్ధికి భాగమైనందుకు ఎలక్ట్రానిక్స్, ప్రింట్ మీడియా ప్రతినిధులందరికీ మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశ్వర.